హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కొంత నిరుత్సాహంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు తమ సంతాన విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి పని ఒత్తిడి అనేది పెరిగి విశ్రాంతి లభించదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కాస్త నెమ్మదించడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉన్నందున లంచాల విషయాలకు కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా సమయపాలన పాటించకపోవడం, ఇతరులపై ఆధారపడడం వల్ల కూడా విద్యా నష్టం అనేది ఎదురవుతుంది. ఇక పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు వాటిలో నష్టాన్ని ఎదుర్కొంటారు. షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టకండి. ఇక తొందరపాటు నిర్ణయాలు మీకు చాలా చేటు చేస్తాయి. స్వయంకృత అపరాధాల వల్ల కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఆర్థిక విషయాలు నిరాశను కలిగిస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురై మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా మెలగడం మంచిది. ప్రతి నిర్ణయంలోనూ తొందరపట్టవద్దు. నిదానంగా ముందుకు సాగడం మీకు శ్రేయోదాయకమని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార లావాదేవీలపై ఆందోళన అనేది చెందుతారు. ఇక లాభాలు లభించడం కొంత కష్టత సాధ్యంగానే ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరింత పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి చిక్కులు ఎదుర్కొంటారు. వైద్యులు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమాధిక్యంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం, అలాగే గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.